హలో అండి. ఈరోజైతే మన గృహప్రవేశం వీడియో అయితే పెడుతున్నానండి. ఎవరికన్నా గృహప్రవేశం చేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే మీకైతే ఈ గృహప్రవేశం వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. మేము కొత్తగా అయితే ఇల్లు తీసుకున్నామండి. మాకు తెలిసినంతలో మేము గృహప్రవేశం అయితే చేశామండి. కొద్దిగా బాగానే చేశామని అయితే మేము అనుకుంటున్నాము. మీరు కూడా చూసి మా గృహప్రవేశం వీడియో ఎలా ఉందో, మేము ఎలా నూతన గృహప్రవేశం చేశామో నాకు కామెంట్ చేయండి. ఇలా అయితే పూలతో చక్కగా డెకరేషన్ అయితే చేసేసుకున్నామండి. నేను ఫోర్త్ ఫ్లోర్లో 401 అయితే తీసుకున్నామండి. డబుల్ బెడ్రూమ్ అయితే తీసుకున్నామన్నమాట. కొత్తగా కన్స్ట్రక్షన్ అయ్యింది ఆ హౌస్. ఈ ఫ్లాట్ తీసుకున్నాము చూడండి. ఇంకా మళ్ళీ వేరే రోజు ఒక రోజు అయితే ఇల్లు మొత్తం కూడా నేను మీకు వీడియో తీసి షేర్ చేస్తానండి. వీడియో ఛానల్లో పెడతాను. ఇలా అయితే పూజారి గారిని మాట్లాడాము. పూజారి గారు అయితే చక్కగా నీట్గా ఏ దోషం లేకుండా వాస్తు పూజ అయితే చేశారన్నమాట. చక్కగా అలంకరించాము. ఆయన చెప్పిన పూజా సామాగ్రి అన్నీ తీసుకొచ్చుకున్నాము. ఎందుకనంటే కొన్ని మనకు తెలుస్తాయి, కొన్ని మనకు తెలియవు కదండి. అందుకని వాళ్ళ పరంగానే మేము చేసాము. చక్కగా అందరినీ మాకు తెలిసిన వరకు ఫ్లాట్ల వరకు పిలిచామండి. ఫస్ట్గా అయితే నేను ఆవుని దూడను కూడా పిలిపించాను. ఆవుని దూడనైతే ఇల్లంతా తిప్పించాము. అది చక్కగా గోమూత్రం కూడా చేసింది. గోమూత్రం చేయడం వల్ల మన ఇంటిలో ఇలాంటి దోషాలు ఉండవని, సర్వ ఐశ్వర్య సకల ఏదో నాకు అది చెప్పడం రావట్లేదండి. చక్కగా సిరి సంపదలతో ఉంటామని, మంచిగా కలిసి వస్తారని చెప్పారు. దాని కొరకైతే ఆవుని దూడని పిలిపించాము. చక్కగా మూత్రం అది చేసింది. ఇంట్లో కట్టేశారు. కొంతసేపు ఇల్లంతా తిప్పించారనమాట. చక్కగా మా అత్తగారు, మా మామగారు, మా అమ్మగారు, మా చెల్లెలు, మా మరిది అందరూ వచ్చారు. పాపతో పాలు పొంగిచ్చాలన్నారు. మా పాప అయితే లేదండి. అందువల్ల మా సిస్టర్ వాళ్ళ పాపతోనే, చిన్న పాప అనమాట, స్కూల్ నుంచి తీసుకువచ్చాము. ఆ పాపతోనే పాలు కూడా పొంగిచ్చామండి. పూజారి గారు వచ్చి చక్కగా గుమ్మడికాయ దిష్టి తీపిచ్చి కొట్టించి, కొబ్బరికాయ కూడా దిష్టి తీపిచ్చి కొట్టించారన్నమాట. ఇలా మా చుట్టాలందరూ ఫొటోస్ తలా ఒకటి పట్టుకున్నారన్నమాట. చక్కగా పటాలను అలంకరించి, పూలయ్యన్ని అలంకరించి, కొబ్బరికాయ కొట్టి అందరూ తలా ఒకటి పట్టుకొని ఫస్ట్ నీళ్ళ బింది పట్టుకొని అయితే ముందు ఇంట్లోకి వెళ్ళడం అయితే జరిగింది. మీకు కూడా ఏదన్నా గృహప్రవేశం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అని మీకు ఏమన్నా డౌట్లు ఉంటే ఈ వీడియో చూడండి. అంతా నేను క్యాప్చర్ చేసి పెట్టలేకపోయాను. ఎందుకని అంటే వీడియో లెంత్ అయితే ఎక్కువగా అయిపోతుంది. చక్కగా గుమ్మడికాయ దిష్టి తీసి ఆయన పగల కొట్టేసి అటు ఒక చెక్క ఇటు ఒక చెక్క పెట్టి కొబ్బరికాయ కూడా కొట్టి ఫోటోలు అవి తీసుకొని పూజారి గారు ఏదో మంత్రాలు చదువుతున్నారన్నమాట. ఇవన్నీ పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళి ఆ కొబ్బరికాయ కొట్టే రాయి అయితే లోపలికి తీసుకొని వెళ్ళి గుమ్మం దగ్గర పెట్టమన్నారు. అవన్నీ తీసుకొని నీళ్ల బిందె తీసుకొని కుడికాలు పెట్టి ఇల్లు మొత్తం కూడా చక్కగా పటాలతో నీళ్ల బిందెతో మొత్తం ఇల్లంతా తిరిగాము. ఎన్ని గుమ్మాలు ఉన్నాయో అన్ని గుమ్మాల్లో అన్ని కొబ్బరికాయలు అయితే కొట్టాము. చక్కగా ఇల్లు మొత్తము కూడా తీసుకెళ్ళిన దేవుడి పటాలు, నీళ్ల బింది, వాటితో చుట్టూ మొత్తం ఉన్న మూలలతో సహా, వంటగదితో సహా. ఫస్ట్ లక్ష్మీదేవి మన వంటగదిలోనే వస్తుందని చెప్పి వంటగదిలోనే ఆయన ఫస్ట్ స్టార్టింగ్ వంటగదిలోనికి తీసుకువెళ్ళారు. ఏమైనా నాకు చెప్పడం కనుక ఏమన్నా చేత కాకపోతే ప్లీజ్ ఏమీ అనుకోవద్దు. నా వీడియో ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే చేయండి. గుమ్మంలో నవధాన్యాలు అయితే వేపించారు. చక్కగా అన్ని గుమ్మాల్లో తోరణాలు అయితే కట్టేశాము. అన్ని గుమ్మాల్లో తోరణాలు, బంతిపూల మాల అయితే కట్టించాము. ఎర్రని బంతిపూల మాల కట్టించడానికే మాకు 7,000 అయితే అయ్యిందనమాట. అలా కట్టించడానికి ఒక నల్ల కోడిని కూడా కోపించామండి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు. ఎందుకనంటే ఎలాంటి దోషం లేకుండా ఉంటుందని చెప్పారు పూజారి గారు. ఇంకా మేము నల్ల కోడిని కూడా కోపించాము. చక్కగా అందరితో తలా ఒక కొబ్బరికాయ కొట్టించామన్నమాట. ఇది మా మామగారు కూడా కొబ్బరికాయ కొట్టారు. ఎవరైనా మీరు కొత్తగా గృహప్రవేశం చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను.
చాలా రోజులకైతే మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఎందుకనంటే నాకు టైం లేదండి తీయడానికి. దానికి తోడు మీరు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి వీడియోలు తీసుకురావడానికి అవకాశం అయితే ఉందండి. త్వరలో నా హోమ్ టూర్ కూడా చేద్దామని అనుకుంటున్నాను. ఇలా ఆవు దూడ రెండు కూడా ఈ ఒక బెడ్రూమ్లో అయితే కట్టేశామండి. అరౌండ్ 3 hours వరకు కట్టేసి ఉంచారు ఆయన. గోమాతకు కూడా పసుపు కుంకం పెట్టి పూజ అయితే చేశాము. చక్కగా పూల దండలు కట్టి పూలు పెట్టి పసుపు కుంకం పెట్టి గోమాతకి దూడకు కూడా రాసామన్నమాట. ఆయన ఆవును తీసుకొచ్చి ఆయన అయితే మీ ఇంట్లో చక్కగా మలమూత్రం అయితే చేసిందమ్మా, నీకు మంచి జరిగిద్దని ఆయన అయితే చెప్పారు. నిజమేననుకొని మేమైతే సంతోషపడ్డాము. మీరేమంటారు? మీ ఇళ్లల్లో కూడా ఇలా గోమాతను కట్టివేయండి. ఇల్లు మొత్తం చుట్టి తిప్పించడం వల్ల మంచిది అంటున్నారు. ఇలాంటి దోషాలు లేకుండా ఉంటాయని అంటున్నారు. అందుకని అలా చేయడం అయితే జరిగిందన్నమాట. మా ఫ్లాట్లో 5th floor వరకు ఉందండి. దాంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచాము. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలనే నేనైతే వీడియో చేశానండి. చాలా రోజులకైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఎంతవరకు నేను చెప్పడం మీకు అర్థమైందో నాకు ఒక కామెంట్ చేసేయండి. ఎందుకనంటే మన ఛానల్లో కూడా గ్రోత్ తగ్గిపోయిందండి. త్వరగా వీడియో పెట్టినా ఎవరు ఛానల్ చూడటం లేదు. అందుకనే నేను పోస్ట్ కూడా చేయడం లేదనమాట వీడియోస్. ఈ వీడియో అయితే చూడండి, మీకు నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను. ఒకసారి చూడండి. ఇదంతా కూడా హౌస్ బయట నుంచి ఇలా గుమ్మడికాయలు పగలగొట్టారు. తీసే వీడియో వాళ్ళకి వీడియో తీయడం